సెల్స్ ఇన్ ప్యారలల్ అంటే ఏంటి? ఫస్ట్ ఇది ఇక్కడ ఇది ఒక సర్క్యూట్, దాంట్లో I అనే కరెంట్ వస్తుంది. 2 ప్యారలల్ సెల్స్ అంటే ప్యారలల్ కాంబినేషన్ మనకు తెలుసు. ఈ 2 సెల్స్ ఎలా ఉన్నాయి? ప్యారలల్ గా ఉన్నాయి. దీని యొక్క ఇంటర్నల్ దీని యొక్క ఈఎంఎఫ్ E1, దీని యొక్క ఇంటర్నల్ రెసిస్టెన్స్ R1, దీని యొక్క ఈఎంఎఫ్ E2, దీని యొక్క ఇంటర్నల్ రెసిస్టెన్స్ R2. కరెంట్ ఎలా ఫ్లో అవుతుంది? ఇలా ఫ్లో అవుతుంది. I1 అనే కరెంటు, I2 అనే కరెంట్ ఫ్లో అవుతుంది. ఇది A, ఇది B. మనం ఇప్పుడు ఏం చేయాలి? ఈ 2 సెల్స్ బదులు ఒక సెల్లే తీసుకోవాలి. సేమ్ అదే A, అదే B, సచ్ దట్ ఆ ఒక్క సెల్ యొక్క ఈఎంఎఫ్ ఈ ఈక్వలెంట్ అంటే ఈ రెండింటి యొక్క ఎఫెక్ట్ ఎంత అయితే ఉందో అంతే ఎఫెక్ట్ వచ్చేది. అలాగే ఆ ఒక్క సెల్ యొక్క ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఏమవుతుంది? ఆర్ ఈక్వలెంట్ అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ కరెంట్ ఎలా ఫ్లో అవుతుంది? ఇలా ఫ్లో అవుతుంది. ఇప్పుడు VABని ఎలా రాసుకోవచ్చు? VAB ఈజ్ ఈక్వల్ టు ఈ ఈక్వలెంట్ మైనస్ I అనే కరెంట్ ఫ్లో అవుతుంది. సారీ, ఇక్కడ కరెంట్ ఎలా ఫ్లో అవుతుంది? ఇలా ఫ్లో అవుతుంది. I అనే కరెంట్ ఫ్లో అవుతుంది. VAB ఈజ్ ఈక్వల్ టు ఈ ఈక్వలెంట్ మైనస్ IR ఈక్వలెంట్. ఓకే, ఇది ఇక్కడ వరకు. ఇప్పుడు దీని దగ్గరికి రా. ఈ సెల్ పరంగా చూడు. పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ఫస్ట్ సెల్, దట్ ఈస్ పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ఫస్ట్ సెల్ ఏమవుతుంది? ఏం రాసుకుంటా? VA మైనస్ VB దట్ ఈక్వల్ టు V. దాన్ని ఎలా రాసుకుంటా? E1 డిశ్చార్జింగే కదా, E1 మైనస్ I2 R1. లేకపోతే ఇదే 1 అనుకో, ఎందుకంటే I1 అన్ని 1 లో, ఇది 2 అనుకో. V is equal to E1 minus I1 R1. Similarly, potential difference across second cell, that is equal to same VA minus VB, that is equal to V, that is V is equal to E2 minus I2 R2. సో ఇది పొటెన్షియల్ అనమాట. I1 కరెంట్ ఇలా వెళ్తుంది, I2 కరెంట్ ఇలా వెళ్తుంది, ఐగా బయటకు వస్తుంది. అంటే ఏం రాసుకోవచ్చు? యాక్చువల్లీ ఇది కిర్చాఫ్ ఫస్ట్ లా, అప్పుడు చెప్పాలి, బట్ ఎనీహో ఏం రాసుకోవచ్చు? I ఈజ్ ఈక్వల్ టు I1 ప్లస్ I2 అని రాసుకోవచ్చు. ఎందుకని? I1 కరెంట్ ఇలా వెళ్తుంది, I2 కరెంట్ ఇలా వెళ్తుంది, ఈ రెండు కలిపి I అనే కరెంట్కి వెళ్తుంది. సో I ఈజ్ ఈక్వల్ టు I1 ప్లస్ I2కి రాసుకోవచ్చు. ఇప్పుడు దీని ప్రకారం I1 ఎలా రాసుకోవచ్చు? ఇక్కడ రాస్తున్నా. I1 ఎలా రాసుకోవచ్చు? I1 ఈజ్ ఈక్వల్ టు E1 మైనస్ V, దీనిని తీసుకెళ్ళా, E1 మైనస్ V, దీనిని తీసుకొచ్చా బై R1. సిమిలర్లీ I2 ఎలా రాసుకోవచ్చు? I2 ఈజ్ ఈక్వల్ టు దీని దగ్గర నుంచి దీనిని తీసుకెళ్తా, అప్పుడు నాకు ఏమొస్తుంది? E2 మైనస్ V బై R2 వస్తుంది. సో అప్పుడు ఏమవుతుంది? I ఈజ్ ఈక్వల్ టు I1 ప్లేస్ ఏం రాసుకోవచ్చు? E1 మైనస్ V బై R1 ప్లస్ I2 ప్లేస్ ఏం రాసుకోవచ్చు? E2 మైనస్ V బై R2 రాసుకోవచ్చు. దీన్ని సింప్లిఫై చేస్తే ఎలా వస్తుంది? E1 బై R1 ప్లస్ E2 బై R2 మైనస్ ఆఫ్ V ఇంటూ 1 బై R1 ప్లస్ 1 బై R2 వస్తుంది. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం? దీన్ని ఈ రూపంలో రాసుకోవాలి. ఈ V అంటే ఏంటి? 1 బై R1 ప్లస్ 1 బై R2. ఈ VAB అంటే ఏంటి? దట్ ఈస్ నథింగ్ బట్ VA. ఎందుకని? VAB అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ A అండ్ B. అదేగా మనం ప్రతిసారి VAB ఈక్వల్ టు V, VAB ఈక్వల్ టు V అనుకున్నాం. అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు? V ఈజ్ ఈక్వల్ టు ఈ ఈక్వలెంట్ మైనస్ IR ఈక్వలెంట్ గా రాసుకోవచ్చు. ఇప్పుడు ఏం చేస్తాం? దీన్ని సాల్వ్ చేయాలి. ఓకే, ఎలా వచ్చింది చూడు. I ఈజ్ ఈక్వల్ టు ఎలా వచ్చింది నాకు? I ఈజ్ ఈక్వల్ టు E1 బై R1 ప్లస్ E2 బై R2 మైనస్ V ఇంటూ 1 బై R1 ప్లస్ 1 బై R2 అని వచ్చింది. ఇదంతా సాల్వ్ చేస్తే నాకు ఏమొస్తుందంటే V ఈజ్ ఈక్వల్ టు లేకపోతే ఎందుకు చేసేద్దాం, దీన్ని తీసుకెళ్తాం, అటు ఇటు చేస్తే చివరికి ఏమొస్తుందంటే V ఈజ్ ఈక్వల్ టు
సాల్వ్ చేద్దామా? చేద్దాం చూడు. I ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ ఇక్కడ వరకు ఎల్సిఎం తీసుకో. E1 R2 ప్లస్ E2 R1 బై R1 R2 మైనస్ V ఇంటూ R2 ప్లస్ R1 బై R1 R2. దీనిని తీసుకురా. దీనిని తీసుకెళ్తే ఏమవుతుంది? V ఇంటూ R2 ప్లస్ R1 బై R1 R2 ఈజ్ ఈక్వల్ టు E1 R2 ప్లస్ E2 R1 బై R1 R2 మైనస్ I అవుతుంది. ఇప్పుడు ఈ మొత్తంతో డివైడ్ చేయి. అప్పుడు నాకేమొస్తుంది? V ఈజ్ ఈక్వల్ టు E1 R2 ప్లస్ E2 R1 బై R1 R2 ఇంటూ మొత్తం దీంతో డివైడ్ చేయాలి. డివైడ్ చేస్తే అవుతుంది R1 R2 బై R2 ప్లస్ R1 మైనస్ I ఇంటూ R1 R2 బై R2 ప్లస్ R1 వస్తుంది. సో ఇది ఫార్ములా. ఇప్పుడు ఏమవుతుంది? ఈ మొత్తం ఈ ఈక్వలెంట్ అవుతుంది. అలాగే ఇదేమవుతుంది? ఆర్ ఈక్వలెంట్ అవుతుంది. సో ఆర్ ఈక్వలెంట్ ఏమి రాసుకోవచ్చు? ఆర్ ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు R1 R2 బై R2 ప్లస్ R1. ఇది నువ్వు కరెక్ట్ గా గమనిస్తే ఉల్టా చేయి. 1 బై ఆర్ ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు 1 బై R1 ప్లస్ 1 బై R2 అవుతుంది. సో ఇప్పుడు మనకి ఇక్కడ పాయింట్ ఏంటి? రెండు సెల్స్ ఇలా ప్యారల్ గా కనెక్ట్ చేసినప్పుడు ఆ రెండు సెల్స్ యొక్క ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఏమవుతుందంటే ఆర్ ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఇది అవుతుంది. 1 బై ఆర్ ఈక్వలెంట్ ఈక్వల్ టు 1 బై R1 ప్లస్ 1 బై R2 అవుతుంది. అలాగే ఈ ఈక్వలెంట్ ఎంత అవుతుందంటే ఇది అవుతుంది. ఓకే, ఇది గుర్తుపెట్టుకుంటాం కష్టం కాబట్టి వాళ్ళు ఏం చెప్తారంటే ఈ ఈక్వలెంట్ బై ఆర్ ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు అలా గుర్తుపెట్టుకుంటాం అంటే ఈజీగా ఉంటుంది. కానీ ఎలా? E1 బై R1 ప్లస్ E2 బై R2 అవుతుంది అన్నమాట. ఇది పాయింట్. సో మొత్తం మీద ఏంటిది? రెండు సెల్స్ ప్యారల్ లో కనెక్ట్ చేసినప్పుడు ఆర్ ఈక్వలెంట్ కి ఎక్స్ప్రెషన్ ఏంటంటే 1 బై ఆర్ ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు 1 బై R1 ప్లస్ 1 బై R2. అలాగే రెండు సెల్స్ ని మనం ప్యారల్ లో కనెక్ట్ చేసినప్పుడు ఎఫెక్టివ్ ఈఎంఎఫ్ ఈ ఈక్వలెంట్ ఫార్ములా ఏంటంటే అంటే యాక్చువల్లీ ఈ ఈక్వలెంట్ కాదు, ఎలా గుర్తుపెట్టుకుంటే ఇలా గుర్తుపెట్టుకుంటాం. ఈ ఈక్వలెంట్ బై ఆర్ ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు E1 బై R1 ప్లస్ E2 బై R2. నీకు నిజంగా ఈ ఈక్వలెంట్ కావాలనుకో ఆల్రెడీ మనకు తెలుసు 1 బై ఆర్ ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు 1 బై R1 ప్లస్ 1 బై R2. అది చేస్తే ఇక్కడ వచ్చిన ఆర్ ఈక్వలెంట్ వాల్యూ ఇక్కడ పెట్టుకో. అప్పుడు నీకేమొస్తుంది? ఈ ఈక్వలెంట్ వాల్యూ వస్తుంది అనమాట. సో ఇదేంటిది? సెల్స్ ఇన్ ప్యారలల్. నెక్స్ట్ ఇంకో పాయింట్, రాంగ్లీ కనెక్టెడ్ సెల్స్ అంటే అర్థం ఏంటి? కాదు, ఇప్పుడు n సెల్స్ ఉన్నాయి. n సెల్స్ ఉన్నప్పుడు ఏమవుతుంది? 1 బై ఆర్ ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు దట్ ఈస్ ఈక్వలెంట్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ 1 బై R1 ప్లస్ 1 బై R2 ప్లస్ సో ఆన్ 1 బై Rn. అలాగే n సెల్స్ ప్యారలల్ గా ఉన్నాయి. అప్పుడు ఏమవుతుంది? ఈ ఈక్వలెంట్ పరంగా ఏం రాసుకోవచ్చు? ఈ ఈక్వలెంట్ బై ఆర్ ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు E1 బై R1 ప్లస్ E2 బై R2 ప్లస్ సో ఆన్ ప్లస్ En బై Rn. ఇది n సెల్స్ ప్యారల్ లో కనెక్ట్ చేసినప్పుడు. ఇప్పుడు ఆ n సెల్స్ లో ఏదో ఒక సెల్ రాంగ్ గా కనెక్ట్ చేసామనుకో, రాంగ్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు, ఇలా కనెక్ట్ చేస్తే ఎలా? ఆల్ పాజిటివ్ టు వన్ ఎండ్, ఆల్ నెగిటివ్స్ టు వన్ ఎండ్ అండ్ ఆల్ పాజిటివ్స్ టు వన్ ఎండ్ కనెక్ట్ చేస్తే అది రైట్లీ కనెక్టెడ్ సెల్. అలా కాకుండా ఇలా కనెక్ట్ చేసాను రాంగ్లీ కనెక్టెడ్ సెల్ అంటే ఏంటిది? ఇక్కడ నెగిటివ్ కనెక్ట్ చేసి ఇక్కడ పాజిటివ్ కనెక్ట్ చేసాం. అలా ఉన్నప్పుడు దాన్ని ఏమంటాం? రాంగ్లీ కనెక్టెడ్ సెల్స్ అంటాం. అప్పుడు ఏమవుతుంది? ఈ ఈఎంఎఫ్ ఏదైతే ఉందో దాని ముందు నెగిటివ్ వాల్యూ పెట్టాలి. అంటే ఏంటి? ఇప్పుడు ఉదాహరణకి మనకి ఇలా n సెల్స్ ప్యారలల్ గా ఉన్నాయి. సెకండ్ సెల్ రాంగ్ గా కనెక్ట్ చేసాం అనుకో, అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ నెగిటివ్ వాల్యూ వస్తుంది. అదొక్కటే తేడా అనమాట. రైట్లీ కనెక్టెడ్ సెల్స్ ఇన్ ప్యారలల్ ఫార్ములా ఏంటిది? ఇది ఫార్ములా. ఆ రైట్లీ కనెక్టెడ్ సెల్స్ లో ఏ సెల్ అయితే రాంగ్ గా కనెక్ట్ చేసామో దాని ముందు నెగిటివ్ పెడతాం అనమాట. అప్పుడు మనకి ఏమవుతుంది? రాంగ్లీ కనెక్టెడ్ సెల్స్ యొక్క ఫార్ములాస్ వస్తాయి అనమాట. సో 1 బై ఆర్ ఈక్వలెంట్ ఇది మాత్రం సిరీస్ లాగానే రాంగ్ గా కనెక్ట్ చేసినా రైట్ గా కనెక్ట్ చేసినా 1 బై ఆర్ ఈక్వలెంట్ ఈక్వల్ 1 బై R1 ప్లస్ 1 బై R2 సో ఆన్ 1 బై Rn. నెక్స్ట్ రాంగ్ గా కనెక్ట్ చేసినా రైట్ గా కనెక్ట్ చేసినా మారేది ఏంటంటే ఇది ఒక్కటే మారుతుంది.
రైట్ గా కనెక్ట్ చేస్తే అన్ని ప్లస్లు వస్తాయి, రాంగ్ గా కనెక్ట్ చేస్తే ఏదైతే రాంగ్ గా కనెక్ట్ చేసామో దాని ముందు నెగిటివ్ వస్తుంది.